ఇవాళ లంచ్‌కి పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేశానండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది గదా! అండ్ కోయినా సీడ్స్ తోటి పొంగల్ చేసి ఎగ్‌లో స్టఫ్ చేశాను. రెసిపీ కావాలంటే ఒకసారి చూడండి. ఈ క్వెయినా సీడ్స్ 1 గ్లాస్ తీసుకున్నామనుకోండి. మూంగ్ దాల్ ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని 3 అవర్స్ ముందే నానబెట్టాలి. అవి ఎందుకంటే ఫాస్ట్‌గా కుక్ అవ్వదు కదా! ఒక 4 గ్లాస్ వాటర్ ఏసేసి కుక్కర్ పెట్టేస్తాము. ఈ లోపున మనం పన్నీర్ కర్రీ చేసేసుకుందాం. పన్నీర్‌లో కలర్‌ఫుల్ క్యాప్సికమ్, ఆనియన్స్, సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, లెమన్ జ్యూస్, కొంచెం లెమన్ జ్యూస్ అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ కర్డ్ అన్నీ దబదబా కలిపేసేసి పక్కన పెట్టేద్దాం. దాని కిందకి ఒక బేస్ ఫామ్ చేద్దాం. దానికోసం చైనీస్ క్యాబేజ్ లీవ్స్ స్టీమ్ చేసా. ఈలోపు మనకి కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఒక 5 విజిల్స్‌కి ఉడికిపోయింది బాగా. సాల్ట్ వేసేసి పోపు పెట్టేశాను. డైట్ అంటే ఏముండదండి. డైటింగా అంటారు. ఇవి పెట్టాననుకోండి నేను స్టేటస్‌లో. మనం రెగ్యులర్‌గా తినేది కాకుండా కొంచెం ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్‌ది మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం అంతే. ఈలోపు పన్నీర్ ఫ్రై. పన్నీర్ ఫ్రైకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం గదా! అవి వేసేసి బాగా ఫ్రై చేసేసాను. ఆ వాటర్ అంతా పోయేలాగా డ్రైగా. మీ దగ్గర ఏమన్నా ఇంకా కొత్త రెసిపీస్ ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టరా? మా హస్బెండ్ డైట్ ఏమో గానీ ఈయన కోసం వెరైటీ చేసి పెట్టకపోతే అసలు తినడు. ఇది మా గార్డెన్‌లో సోయా సర్క్ గడ్డి గాదు. అలానే ఉంది గదా! అండ్ స్టఫింగ్ కోసం ఎగ్స్‌ని కొంచెం సాల్ట్, పెప్పర్ ఏసేసి ఫ్రై చేసేసాను. లాస్ట్‌కి నా కలర్‌ఫుల్ అండ్ టేస్టీ లంచ్ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.